జగ్గంపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది అందరూ తెలుసుకోండి. టులెట్ బోర్డు పెట్టుకునే ప్రతి ఓనర్ గమనించుకోండి, చాలా జాగ్రత్త. వై? బికాజ్ దొంగలు అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దొంగలు కూడా వాళ్ళ స్టైల్ మారుస్తున్నారు. ఇప్పుడు చైన్ స్నాచింగ్ అంటే మీరు ఏదో కాలనీలలో నడుచుకుంటూ వెళ్తే వచ్చి తెంపుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చూసాం మనం రెగ్యులర్గా. వీళ్ళ స్టైల్ మారింది. ఆ మధ్యకాలంలో ఏం చేశారంటే పార్సల్స్ అని చెప్పేసి అపార్ట్మెంట్స్కి వెళ్తున్నారు. ఏవి అపార్ట్మెంట్ మనకి ఏంటంటే కింద ఫ్లాట్ ఓనర్ల పేర్లు రాస్తాం, 101 ఈ వీడు, 102 వీడు, 103 వీడు అని. ఆ పేర్లు గుర్తుపట్టుకొని వెళ్ళి వాచ్మెన్కి అడుగుతున్నారు, 101 పద్మ గారికి ఏదో వచ్చిందండి అని. అయితే నేను ఇస్తాను అంటే వినట్లా, మేము సంతకం ఆవిడ సంతకం చేయాలి, అప్పుడే ఆవిడకి ఇస్తాను, పోస్ట్ మ్యానే కదా అని చెప్పేసి పంపిస్తారు. నార్మల్గా తెలియదు కాబట్టి వీళ్ళేం చేస్తారు, అదే 101కి వెళ్ళి మేడం మీకు ఏదో వచ్చింది అని చెప్పేసి ఇవ్వడం. అవునా, ఏంటి, ఏమొచ్చింది, ఎవరు ఇచ్చేసారు, సైన్ చేయండి. ఏంటా అని వాళ్ళు ఇలా చూసేలోపు మెడలో లాక్కొని వెళ్ళిపోతున్నారు. మరి అంటే అసలు ఈ తెలివితేటలు ఎలా వచ్చాయో తెలియట్లా. అందుకని చెప్పేసి ఈవెన్ స్విగ్గీ, జొమాటో, ఈవెన్ మనం పార్సల్ ఆర్డర్ చెయ్యం, జొమాటో డ్రెస్ వేసుకోనో లేకపోతే స్విగ్గీ డ్రెస్ వేసుకోనో వస్తారు. మీకు ఏదో వచ్చిందండి అంటే మేము ఆర్డర్ పెట్టలేదే అని చెప్పేసి డోర్ తీసి బయటికి వచ్చేది పట్టుకుంటాం. ఏంటి, ఎవరు పెట్టుంటారు అంటే ఏమో సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా ఎక్కువైపోయాయిగా, మనకి ఎవరైనా సర్ప్రైజ్ చేసి పంపించారేమో మనకి అని చూస్తూ ఉంటాం. ఈలోపు మెడలో ఉన్న గొలుసులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇదొకటి. ఇప్పుడు కొత్త తరహా ఏమైందంటే జగ్గంపేటలో ఒక మహిళ ఇంటికి టూలెట్ బోర్డు పెట్టింది. 2 యువకులు వచ్చారు, టూలెట్ ఉండండి, రండి చూపిస్తాం అని చెప్పేసి తీసుకెళ్ళి ఇది ఆ పోర్షను, ఇది ఈ పోర్షను, ఇది ఈ పోర్షను. నువ్వు ఎప్పుడైతే లోపలికి వెళ్ళావో ఏదో రూమ్లో నిన్ను దోసేసి తలుపేసేసి నీ మెడలో పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటివి ఉన్నాయి, చాలా జాగ్రత్త పడండి. మనకేంటంటే తెలియదు, టూలెట్ పెట్టుకుంటాము, అద్దెకి ఇచ్చుకోవాలి ఖచ్చితంగా, మరి ఎవరో ఒకరికి, వాళ్ళు ఏంటో తెలియట్లా. అద్దెకు వచ్చే వాళ్ళకి ఇంకా పుట్టుపురోతలు ఏం తెలుస్తాయి చెప్పండి, తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఇల్లు అయితే పోషన్ చూపించాలి కదా. మనం అంటే అడుగుతారు, కిచెన్ ఎలా ఉంది, బాత్రూమ్ ఎలా ఉంది, కబోర్డ్స్ ఉన్నాయా లేవా, బాల్కనీ ఉందా లేదా, అది ఉందా ఇది ఉందా, ఇట్లాంటివన్నీ అడుగుతుంటే నిజంగా నమ్మేస్తాం. అబ్బా ఇంత అడుగుతున్నారు అంటే వీళ్ళు ఎంత పద్ధతి గల మనుషులో, వీళ్ళకి ఇంకేమేం కావాలో, ఎంత సామాను ఉందో అని చెప్పేసి కనీసం ఒక 10-15 మినిట్స్ ప్రక్రియ అది. ఈ 10-15 మినిట్స్లో నీ మెడలో ఏముంది, నీ చెవులకి ఏమున్నాయి, నీ కాళ్ళకి ఏమున్నాయి, నీ చేతిలో ఏముంది, ఇవన్నీ గమనిస్తూ వస్తున్నారు. అన్నీ గమనించి వాళ్ళ ప్రణాళిక రూపొందించేసుకొని టైం చూసుకొని మాట వేయడం. ప్రతి ఒక్కరూ టూలెట్ ఇప్పుడు ఫర్ ఫ్యామిలీయా బ్యాచిలర్స్ అని అడుగుతున్నారు. బ్యాచిలర్స్ అంటే ఫోన్లోనే మీరు ఎట్లా నెంబర్ రాస్తారు కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేయండి అనండి. ఫస్ట్ ఫోన్ మాట్లాడండి. ఫోన్లో పూర్తిగా ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ కాల్ దెమ్ టు హోమ్. మీరు ఇంటికి పిలిచేటప్పుడు కూడా, ఇల్లు చూపించేటప్పుడు ఇంట్లో అందరు ఉండేలా ప్లాన్ చేసుకోండి. అండ్ సీసీటీవీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టుకోండి. ఈ రోజుల్లో ప్రతిదీ కొంటున్నాం, ఏది పడితే అది. ఫోన్ పౌచులు మారుస్తున్నాం, లక్షలన్నర పెట్టి ఫోన్లు కొంటున్నాం, 2.5 లక్షలు పెట్టి బండ్లు కొంటున్నాం. ఒక్క 1000 రూపాయలు 1500 ఇస్తే ఒక సీసీటీవీ వస్తుందండి. నిజంగా చెప్తున్నాం, మన మొబైల్కే వస్తుంది, వైఫై యాక్సెస్ ఉంటే సరిపోతుంది. ఒక్కటే మంచి కొనాలన్నా 3000-4000 లోపే ఉన్నాయి. ప్రతిదీ తగ్గింది కదా ధరలు, టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇవి కూడా తగ్గాయి. ఒకప్పుడు అంటే అమ్మో 25,000 పెట్టాలో లేకపోతే 20,000 పెట్టాలో అని చెప్పేసి, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఆ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు. బట్ ఈవెన్ దో ఒక చిన్న సీసీటీవీ పెట్టుకుంటే మన మొబైల్లోనే చూడొచ్చు ఎవరు వస్తున్నారు, ఏంటి కథ రికార్డ్ అవుతుంది. పోలీసులకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ పోయినంత మాత్రం ఇప్పుడు చైన్ స్నాచింగ్ చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఒక్కోసారి మనిషి ప్రాణాలు పోతాయి, గొంతు దగ్గర కదా ఉండేది. ఆ చైన్స్ మనకి ఏవో రకరకాల డిజైన్లు చేయించుకుంటాం, వాడు లాగేటప్పుడు మనము దాన్ని డిఫెండ్ చేసుకునే టైంలోనో వాడు గట్టిగా లాగుతాడు, మనం డిఫెండ్ చేసుకుంటూ ఉంటాం. ఈ లోపు క్రాష్ అయిందంటే మెడలు పోతాయి. అందుకని చెప్పేసి అంటే గోల్డ్ బంగారంతోనే కాదు, కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళనైతే పోలీసులు కంట్రోల్ చేస్తారు, కానీ మన జాగ్రత్తల్లో కూడా మనం ఉండాలి. అండ్ ఇంకా ఏంటంటే టూలెట్ అండ్ ఇంటికి వచ్చే పార్సల్స్, కొరియర్లు, సర్ప్రైజ్ గిఫ్టులు, ఇవేం వచ్చినా సరే దయచేసి వాచ్మెన్కి ఇవ్వమని చెప్పండి. అక్కడ వదిలేసిపోండి. లేదా
లోపల నుంచి చెప్పండి షూ ర్యాక్లో పెట్టండి మేము తీసుకుంటాం తర్వాత అని. వాడు వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి తీసుకోండి. జొమాటో మీరు ఆర్డర్ పెట్టినా, జెప్టో మీరు ఆర్డర్ పెట్టినా, అంటే ఆన్లైన్ ఒక బ్లింకిట్ లాంటివి ఏమున్నా సరే 10 నిమిషాలు డెలివరీ వచ్చేవి నిజంగా మీరు ఆర్డర్ పెట్టినా సరే వచ్చేవాడు ఎలాంటి వాడో తెలియదు. వాళ్ళకి ఆ టైంలో ఏం బుద్ధులు వస్తాయో తెలియదు. వాడు నిజంగా నిజాయితీగా పనిచేసేవాడే అనుకుందాం. సడన్గా మెడ మొత్తం దగదగ మెరుస్తూ ఉంటే వాడికి అప్పుడు కూడా ఆలోచన రావచ్చు కదా, లాక్కొని పోదాం, ఉద్యోగం ఎవడికి కావాలి అని. వద్దు, దయచేసి చాలా జాగ్రత్త. ఇంటికి ఎవరు బెల్లు కొట్టినా సరే ఓ టవల్ కప్పుకోండి కావాలంటే, మీ మెడ కనబడనివ్వకుండా. మనం ఇష్టం కొద్ది వేసుకుంటాం బంగారం, ఎవడో లాక్కెళ్ళాలనైతే ఎవడో వేసుకోడు. మన వాళ్ళకి చూపించుకోవాలన్న ఆతృతే ఉంటుంది. ఎటన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నలుగురు చూస్తే బాగుండన్నది ఆతృత ఉంటుంది. కానీ స్విగ్గీ జొమాటో వాళ్ళకి అవసరం లేదు కదా, ఇంటికి ఎవడొచ్చినా కొరియర్ బాయ్కి వాళ్ళకందరికీ చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి బయటికి బెల్లు కొట్టిన ప్రతిసారి టవల్ కప్పుకొని వచ్చేసేయండి. అండ్ చాలా డిస్టెన్స్ పాటించండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు. మన డోర్ తీసిన వెంటనే మొహం బయట పెట్టేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంచెం డిస్టెన్స్, కనీసం 2-3 అడుగులైనా సరే. అది ఆరోగ్యానికి కూడా మంచిదే. అవతల వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు కదా, అన్ని విధాలా మంచిది. సో టులెట్ బోర్డులు చాలా జాగ్రత్త. వచ్చే ప్రతి ఒక్కడు టెనెంట్ అని నమ్మొద్దు. 15 నిమిషాలు మీ ఇల్లంతా చూసి ఏదో రూమ్లో మిమ్మల్ని దోసేసి బయట నుంచి తలపెట్టేసి ఇల్లు కూడా దోచుకుంటాడు. అంటే ఇప్పుడు చూడు 2 ఉన్నాయి, మీ మెడలోవి తీసుకోవచ్చు, మీరు ఒంటరిగా ఉంటారు కింద, అది వాళ్ళకి అర్థమైపోతుంది. అంకుల్ వచ్చాక మాట్లాడదామండి, చూడండి రెంట్ కొంచెం తగ్గించండి అంటారు. సార్ లేరు, సార్ వచ్చాక సార్ లేరు అంటే ఇంట్లో ఎవరు లేరు. వీడిని వేసేసి ఈ పైన పోర్షన్లో తలిపేస్తే కింద ఇల్లంతా దోచుకోవడానికి ఎంతసేపు, ఆ పనులు కూడా చేస్తారు. మ్యాక్సిమం జాగ్రత్తగా ఉండండి, అంతమించి ఇంకేం చెప్పలేం. మన జాగ్రత్తలు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు దొంగ దొరికిన తర్వాత, బట్ ముందు మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. థ్యాంక్ యూ.